దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్య సీతారాముల కళ్యాణం మహోత్సవం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో భక్తాంజనేయ దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ సీతారాముల కళ్యాణం వేదమంత్రాల మధ్య నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే ఓకే భవనం ఒకే మాట తండ్రి మాటపై 14 సంవత్సరాల వనవాసం వెళ్లాడని సూర్యవంశస్థుడు శ్రీరాముడు అని స్వయంవరంలో సీతాదేవిని గెలిచి వివాహం చేసుకున్నాడు అని పాడి పంటలు సకాలంలో వర్షాలు కురిసి గ్రామ ప్రజలు సుభిక్షంగా సిరి సంపదలతో తులతూగాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తాంజనేయ దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బత్తుల జయపాల్, గౌరవ అధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య, సలహాదారులు గొల్లపల్లి శ్రీనివాస్, గాజరవేణి వెంకటస్వామి, బొడిగ కొమురయ్య, ప్రధాన కార్యదర్శి రాయిశెట్టి రఘుపతి, ఉపాధ్యక్షులు గాజరవేణి మల్లయ్య, కమిటీ సభ్యులు తిపిరిశెట్టి శ్రీనివాస్, దొంత ధర్మయ్య, కొండి తిరుపతి భాష, బోయిన లింగయ్య, శనిగరం శ్రీనివాస్, తుర్రం కుమారస్వామి, కొలిపాక అంజయ్య, గంగిశెట్టి రాజయ్య, ఉప్పుల వీరన్న, సొతుకు లక్ష్మీకాంత్, కాటికి రమేష్, బొడిగ సంజీవ్ గ్రామ ప్రజలు పాల్గొనగా రాముల వారి కళ్యాణం వేదికపై రాయిశెట్టి చంద్రయ్య కోమల దంపతులు, దొంత శ్రీనివాస్ సవిత దంపతులు, మేడవేణి కుమారస్వామి సవిత దంపతులు, బత్తుల జయపాల్ స్రవంతి దంపతులు కూర్చుండి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి గౌరిశెట్టి జగన్మోహన్ మాధవి దంపతులు, మహా పండితులైన శ్రీనివాస శర్మ, శ్రీశంకర్ శర్మ, విజయ్ కుమార్ నృత్యం చేసుకుంటూ ఆనంద ఉత్సాహాలు స్వామివారికి బాగా సమర్పించాలి. మంచి సీతారామ కళ్యాణ పాటలు, మంచి పాటలు, మంచి జోడ్ల పాటలు, మంచి జోడ్ల పాటలు. వచ్చి నిలిచిన సుఖమైన మన సీతారాముల దంపతులు గౌరిశెట్టి జగన్మోహన్ కట్టాలు కానుకలుగా ఇచ్చినటువంటి దాతల పేర్లు మీరు తండ్రి కీర్తిశేషులు ఐలయ్య గారు, కాటిక శంకరు ఎల్లవ గారు 1000 రూపాయలు, రాయిశెట్టి వనరాజు, మౌనిక గారు 11